డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తో సినీ నిర్మాతలు సమావేశమయ్యారు. సింగిల్ థియేటర్ల పర్సెంటేజ్ వివాదం, ఎగ్జిబిటర్ల సమస్యలపై సుదీర్ఘంగా చర్చించారు. థియేటర్స్ నిర్వహణ వ్యయం, నెలవారీ ఖర్చులు విపరీతంగా పెరిగిపోయాయని నిర్మాతలు పవన్ దృష్టికి తీసుకువెళ్లారు. థియేటర్ల యజమానులపై భారం తగ్గించేందుకు విద్యుత్ ఛార్జీల్లో రాయితీ ఇచ్చేలా ప్రభుత్వ పరంగా పాలసీని రూపొందించాలని కోరారు. మల్టీప్లెక్స్ల తరహాలోని సింగిల్ స్క్రీన్స్ లోనూ వచ్చిన లాభాల్లో ప్రొడ్యూసర్స్ నుంచి పర్సెంటేజ్ విధానాన్ని అమలు చేస్తేనే థియేటర్లు నిలదొక్కుంటాయని విజ్ఞప్తి చేశారు. ఈ భేటీలో ప్రముఖ నిర్మాతలు నాగవంశీ, వై రవిశంకర్, సాహు గారపాటి, కిలారు సతీష్ తదితరులు పాల్గొన్నారు. నిర్మాతలు వివరించిన సమస్యలపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సానుకూలంగా స్పందించినట్టు తెలుస్తోంది. సినీ రంగ సమస్యల్ని పరిష్కరించేలా ప్రభుత్వం తగిన చర్యలు తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ప్రొడ్యూసర్ల ప్రతిపాదనని తక్షణమే పరిశీలించాల్సిందిగా మంత్రి కందుల దుర్గేష్ కి పవన్ సూచించినట్లు సమాచారం. ఇదే సింగిల్ స్క్రీన్ వివాదంపై నిన్న తెలంగాణ ఫిలిం ఛాంబర్ పెద్దలు, ఎగ్జిబిటర్స్ మెగాస్టార్ చిరంజీవిని కలిశారు. అందరికీ ఆమోదయోగ్యమైన నిర్ణయం తీసుకోవాలని, ఇందుకు ఛాంబర్ కమిటీకి తన వంతు సహాయం అందిస్తానని చిరంజీవి హామీ ఇచ్చారు. తాజాగా ఈ సమస్య ఏపీ ప్రభుత్వం దగ్గరకు చేరగా డిప్యూటీ సీఎం పవన్ సానుకూలంగా స్పందించారు. హైదరాబాద్ లో జరుగుతున్న సిచ్యువేషన్స్ అన్ని సార్ ఎక్స్ప్లెయిన్ చేసాం. ఇండస్ట్రీలో ఏం జరుగుతున్నాయి అనేది సార్ కూడా అంతా డీటెయిల్ గా ఆమె తెలుసుకుని అన్ని కంట్రోల్కి వస్తాయి అని భరోసా ఇచ్చి చెప్పారు. మాకు అన్ని జాగ్రత్తగా ఆయన దగ్గర ఉండి ఫాలో చేసి అన్ని కంట్రోల్లో తీసుకొస్తామని భరోసా ఇచ్చారు సార్. పరిస్థితులు అన్నీ ఆ సార్కి క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేసాం. ఆయన ఏంటంటే ఎవ్రీథింగ్ విల్ ఫాల్ ఇన్ ప్లేస్, డోంట్ వరీ, యూ గో హెడ్ విత్ యువర్ వాట్ ఆల్ వర్క్స్ ఆర్ పెండింగ్ బిఫోర్ ద రిలీజ్ ఆఫ్ ద ఫిల్మ్ అనే దీనిలో భరోసా ఇచ్చారు. దట్ ఈస్ వెరీ హ్యాపీ ఫర్ అస్. ఏ డిస్టర్బెన్స్ ఏమీ లేకుండా ఫర్దర్గా కూడా ఈ ఒక్క సినిమానే కాదు, ఇంకా సినిమా ఇండస్ట్రీకి సంబంధించి ఏమైనా సమస్యలు ఉన్నా సరే అన్నీ మాట్లాడుకున్నాక ఇది ఒక లాంగ్ టర్మ్గా ఒక ఎమికబుల్ సొల్యూషన్ వచ్చేటట్టే అన్నీ జరుగుతాయి, డోంట్ వరీ అని చెప్పారు. అదేనండి, అదేంటంటే ఎమికబుల్ అంటే అదేనండి, ఇద్దరికి న్యాయం జరిగేటట్టు ఏదో సొల్యూషన్ వస్తుంది, మీరేం వరీ అవ్వద్దు. మాకు పెద్ద సినిమా అని కాదు, ఇప్పుడు ఏంటంటే ఈ సినిమా రిలీజ్కి దగ్గరలో ఉంది కాబట్టి దీన్ని ఎగ్జామ్ చేసేమన్నా, దానికి ఎలాగో అన్ని సానుకూలంగానే ఉంది. ఆ తర్వాత ఇంకా చాలా సినిమాలు రావాల్సి ఉంది, అందుకని ఒక టైం ఫ్రేమ్లో కూర్చొని అందరం కలిసి మాట్లాడుకుని సెటిల్ చేస్తాం. అంటే మా డిప్యూటీ సీఎం గారు ఇచ్చిన భరోసాలో అన్నిటికీ కోఆపరేట్ చేసి మీకు ఏ ఇబ్బంది లేకుండా అన్ని సెక్టర్లకి హ్యాపీగా ఉండేటట్టు అన్ని విధాలా కోఆపరేట్ చేస్తాము అని చెప్పారు.